ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాం ఆర్యాతో. వీ డోంట్ నో హౌ ఇట్స్ గోయింగ్ టు బీ. ఎందుకంటే ఇండియాలో ఉండుంటే మనకి పేరెంట్స్ ఉంటారు, కజిన్స్, వీళ్ళందరూ వచ్చి చూడటం వల్ల వాళ్ళకి ఓకే చాలామంది ఉంటారు అన్న ఎక్స్పోజర్ ఉంటుంది. ఈరోజు ట్రావెల్ చేయడానికి మాకు 2 రీజన్స్ ఉన్నాయి. నేను చెప్పినట్టు ఒకటేమో ఆర్యాతో మేము అడ్జస్ట్ అవ్వడం కష్టమా ఈజీనా చెక్ చేద్దాం అనుకున్నాము. ఇంకోటి వచ్చేసి మాకు లాయర్తో అపాయింట్మెంట్ ఉండే. హలో ఆల్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాడీ అజ్జు. నేను మీ మాధురి. నేను చాలా 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 రోజుల తర్వాత వ్లాగ్ చేస్తున్నాను. అసలు టైం దొరకట్లేదు. మీరు కానీ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నట్టయితే నాకు రీసెంట్గా బేబీ పుట్టింది. తను 4 months ఓల్డ్. సో ఇంట్లో పని, తను ఇండియా నుంచి నాకు ఎవరు రాలేదు. ఇనిషియల్ డేస్లో మా అత్త ఉండే, సో మేనేజ్ చేసాము. తర్వాత అంతా మేమే చేసుకుంటున్నాము. సో వీఆర్ లైక్ కంప్లీట్లీ ప్యాక్డ్. అప్పటికి నేను చాలా చాలా యాక్టివ్గా ఉండడానికే ట్రై చేస్తున్నాను. బట్ యా, కష్టం మీకు తెలిసిందే కదా. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాం ఆర్యాతో. వీ డోంట్ నో హౌ ఇట్స్ గోయింగ్ టు బీ. అసలు ఓన్లీ 1 day ట్రావెల్ అనుకోండి. బట్ బేబీని తీసుకొని బయటకు వెళ్ళామంటే ఎన్ని కావాలి, ఎవ్రీథింగ్. ఏదైనా మిస్ అవుతే మళ్ళీ సపోజ్ మీరు వెళ్ళే వాళ్ళకి ఆల్రెడీ కిడ్స్ ఉంటే దట్స్ ఫైన్, ఎందుకంటే వాళ్ళకి చాలా తెలుసు కాబట్టి వాళ్ళ దగ్గర కొన్ని ఉంటాయి, యూ కెన్ మేనేజ్. అసలు కిడ్స్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమేమి తీసుకెళ్ళాలి, బేసిక్స్. అండ్ ఐమ్ గోయింగ్ టు రికార్డ్ ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్. అసలు ఎలా ఉండబోతుంది మాకు తెలీదు, కొత్త. సో వాట్ సర్ప్రైజెస్ ఆర్ దేర్, వాట్ షాక్స్, వాట్ డిజాస్టర్. సో అలా నేను నా మైండ్ని కంప్లీట్గా సెట్ చేసుకుంటున్నాను టు ఓకే ఐ షుడ్ నాట్ ఫ్రీక్ అవుట్. ఏదైనా ఐ కెన్ మేనేజ్ అన్నట్టు ప్రిపేర్ అవుతున్నాను. ముందుగా నేను ఇంట్లో ఏమేమి సెట్ చేసుకున్నాను, లైక్ ఆర్యా కోసం కావాల్సిన సామాన్లన్నీ ఏం పెట్టుకున్నాను. సో యూజువలీ 4 month ఓల్డ్ అంటే కార్ సీట్లో పెట్టగానే పడుకుంటారు మోస్ట్లీ. సో ఇట్స్ నాట్ హార్డ్ టు ట్రావెల్ విత్ దెమ్. అండ్ ఈ ఏజ్లో మీరు ట్రావెల్ కనుక వాళ్ళకి అలవాటు చేస్తే మీకు అలవాటు అవుతుంది, ప్లస్ వాళ్ళకి ఎప్పటికైనా అలవాటు అయిపోతుంది. దేర్ బాడీ ఈజ్ మెంట్ టు అడాప్ట్ ఎవ్రీథింగ్. మనం అడాప్ట్ అవ్వడం కష్టం. సో మీరు ఇప్పటి నుంచి అలవాటు చేస్తే ఇట్ విల్ బీ ఈజీ లేటర్ అని నేను చదివాను. సో ఆర్యా ఈజీ గోయింగ్ కిడ్ అని చెప్పాలి. లైక్ షీఈస్ వెరీ అడ్జస్టబుల్, షీఈస్ వెరీ అడాప్టబుల్ టు ఎవ్రీథింగ్. సో దట్స్ వన్ లక్కీ థింగ్. టచ్ వుడ్ అండి. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్ సో ఫార్. అండ్ ఇట్లాంటి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఎవరైనా ఫ్రెండ్స్ని విజిట్ చేస్తూ ఉంటే ఇట్స్ డిఫరెంట్. ఎందుకంటే ఇండియాలో ఉండుంటే మనకి పేరెంట్స్ ఉంటారు, కజిన్స్, వీళ్ళందరూ వచ్చి చూడటం వల్ల వాళ్ళకి ఓకే చాలామంది ఉంటారు అన్న ఎక్స్పోజర్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్, లైక్ మామ్ అండ్ డాడ్ని చూస్తారు అంతే. ఇంకెవరిని చూసే ఆప్షన్ కూడా లేదు వాళ్ళకి. ఏమనంటే ఫ్రెండ్స్ వచ్చి వెళ్తారు 1 or 2 hours. సో చాలా క్లోజ్గా ఎవ్రీ వీక్లో 2-3 times కలిసే ఫ్రెండ్స్ అంటే వాళ్ళు చాలా క్లోజ్ అయిపోతారు. వేరే వాళ్ళతో మింగిల్ అవ్వడం చాలా కష్టం వాళ్ళకి. సో వీ ఫీల్ లైక్ వీ హ్యావ్ టు మీట్ మోర్ పీపుల్. సో షీ గెట్స్ యూస్ టు దెమ్. బట్ కోవిడ్ ఉంది, వీ అండర్స్టాండ్ ఇట్స్ వెరీ హార్డ్. బట్ మేము ఎక్కడికైనా ఎవరితోనో కలుస్తున్నామంటే వీ ఆల్వేస్ మేక్ ష్యూర్ దే ఆర్ నాట్ మీటింగ్ అదర్ పీపుల్ అండ్ దే ఆర్ నాట్ సిక్. సో దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ వీ చెక్. ఇప్పుడు మా గ్రూప్లోనే వీ హ్యావ్ ద సేమ్ ఏజ్, లైక్ జస్ట్ బార్న్స్, లైక్ 5th నుంచి స్టార్ట్ అయింది. 5th, 4th, 3rd. సో ఇలా 4 babies ఉన్నారు. సో మేమందరము కొంచెం బేబీస్ సిక్కున్నా వీ డోంట్ మీట్. We only meet when all the babies are feeling safe, parents are feeling safe mainly. So we don't, అంత చిన్న ప్రాణాలకి ఏ కాఫ్ వచ్చినా, జ్వరం వచ్చినా, కోల్డ్ వచ్చినా ఇట్స్ వెరీ హార్డ్ టు సర్వైవ్ ఫర్ దెమ్. మనం ఏమనుకుంటాము, see there are 2 points. One is very hard to survive and we are trying to avoid. One more thing might be that's how
their immunity grows. But we don't want to expose knowingly కదా, తెలియకుండా వస్తే దట్స్ ఓకే, తెలిసి మరి వెళ్ళి తెచ్చుకోవడం అంటే దట్స్ స్టూపిడిటీ నాకు తెలిసి. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో, లెట్స్ సీ వాట్ ఆల్ ఐ ప్యాక్డ్ ఫర్ ఆర్యా ఫస్ట్. సో ఆర్యాకి ఇప్పుడు వెళ్ళడానికి డ్రెస్, క్యాప్ అన్నీ పెట్టుకున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు టేక్ దట్ ఫేవరెట్ టాయ్స్. సో దిస్ ఈస్ హర్ ఫేవరెట్ టాయ్. రీసెంట్లీ ఒక 1 వీక్ నుంచి తెగ ఆడేస్తుంది దీంతో. సో షీఈస్ వెరీ వెరీ అటాచ్ టు ఇట్ అని చెప్పాలి. ఇది ఉంటే చాలా షీల్ ప్లే. సో ఇదేంటంటే రింగ్స్ అనమాట. దే రిమూవ్ అండ్ యూ కెన్ కీప్ దెమ్ అగైన్. సో ఇట్స్ ఏ స్టెమ్ రిలేటెడ్, సైన్స్ రిలేటెడ్ టాయ్. మీ దగ్గర నుంచి చూసినట్టంటే డిఫరెంట్ టెక్స్చర్స్ ఉన్నాయి ఒక్కొక్క దాని మీద. సో ఇట్ ఎన్హాన్సెస్ వన్ ఆర్ ద అదర్ స్కిల్స్ ఇన్ హర్ అనమాట. సో దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ ఫర్ హర్. pacifier, I use pacifier. తన టీతర్ ఇది. అలాంగ్ విత్ దట్ మనం బయటికి వెళ్తున్నాం కాబట్టి ఇట్స్ బెస్ట్ టు హ్యావ్ ఏ pacifier బెల్ట్ ఆర్ టీతర్ బెల్ట్. సో క్లిప్ చేసేయచ్చు వాళ్ళకి, ఇట్ వోంట్ ఫాల్ డౌన్. ప్రతిసారి బయటికి వెళ్ళినప్పుడు వాష్ చేసుకోవడం కష్టం కాబట్టి. సో నేను ఐలాండ్ మీద పెడుతున్నా కాబట్టి క్లాత్ మీద పెట్టాను. ఓకే, లెట్స్ గో ఇన్ టు ద బ్యాగ్. సో ఆర్యా ఇస్ నాట్ కంప్లీట్లీ బ్రెస్ట్ ఫెడ్. She's like half breastfed and half formula. So that's little bit easy for us. So tana taage anta formula నేను ఆల్రెడీ తీసుకున్నాను. And here I have the cold water. మిక్స్ చేసుకోవడానికి హాట్ వాటర్. ఈ బాటిల్లో హాట్ వాటర్ స్టేస్ ఫర్ అబౌట్ 12 hours హాట్. సో వీ కెన్ మేనేజ్ అప్ టు 12 hours. సో దిస్ ఇస్ హర్ డ్రింకింగ్ సెట్. అండ్ లెట్స్ గో ఇన్ టు ద బ్యాగ్. ఫస్ట్ బ్యాగ్లో 2 covers పెట్టుకున్నాను, ఎందుకంటే ఒకటి డైపర్స్ వేసుకోవడానికి, ఇంకోటి డైపర్ అయిందనుకోండి బట్టలు వేసుకోవడానికి. సో యూజువలీ మీకు తెలిసినట్టయితే పంప్, బ్రెస్ట్ పంప్కి యాక్సెసరీస్ ఉంటాయి. సో నేను చార్జర్ అనేది పెట్టుకున్నాను. అండ్ ఐ ఆల్సో సా మీరు కార్లో వెళ్తూ కూడా పంప్ చేసుకోవచ్చు. సో ఇది యూజ్ చేస్తే మీరు కార్లో అడాప్టర్లా దొరుకుతుంది. సో యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ప్లగ్ ఇన్ టు ఆల్వేస్ పంప్. సో ఇట్ వాజ్ వెరీ యూస్ఫుల్. నేను కొందాం అనుకున్నా, బట్ నా సప్లై అంత ఎక్కువ లేదు. సో ఐ డోంట్ హ్యావ్ టు వరీ ఫర్ like 6 hours without pumping. So I'm okay with it. So if you have to pump like every 3 hours, this is a good option when you're traveling. Let's see. ఇక్కడ వచ్చేసి ఐ హ్యావ్ మై బ్రెస్ట్ పంప్. ఎందుకంటే సపోజ్ ఆల్రెడీ కిడ్స్ ఉన్న వాళ్ళైతే దే మైట్ హ్యావ్ ఇట్. సో యాక్సెసరీస్ ఒకటి తీసుకొని వెళ్తే చాలు. బట్ లేని వాళ్ళకి వీ హ్యావ్ టు క్యారీ ఇట్. అండ్ హియర్ యూ గో. అన్నీ వాష్ చేసి పెట్టుకున్నాను. నేను ఆడికెళ్ళి మళ్ళీ ఒకసారి రిన్స్ చేసి యూజ్ చేస్తాను కాబట్టి ఐ డోంట్ మైండ్ కీపింగ్ దెమ్ డైరెక్ట్లీ ఇన్ ద బ్యాగ్. సో లెట్స్ సీ బ్యాగ్లో ఏమున్నాయో. ఐ హ్యావ్ ఎ బ్లాంకెట్. ఎందుకంటే డైపర్ చేంజ్ చేసినప్పుడు ఎప్పుడైనా కింద ఒకటి వేసి చేంజ్ చేయడానికి. అండ్ తన బ్లాంకెట్. ఇది కాకుండా నాకు స్ట్రోలర్లో 2 ఉంటాయి. ఒకటి కార్ సీట్ మీద ఉంటుంది, ఒకటి స్ట్రోలర్లో ఉంటుంది. బికాజ్ మేము నైట్ అంతా ఉండాలనుకుంటున్నాం కాబట్టి ఐ మేక్ షూర్ ఐ హ్యావ్ 2 or 3 ఇన్ కేస్ డైపర్ ఏమైనా అయ్యి ఒకటి పాడైనా ఇంకోటి ఉంటుంది. అండ్ మా బ్రషెస్ అన్నీ. అండ్ డైపర్ చేంజ్ చేయడానికి డైపర్ చేంజింగ్ మ్యాట్. ఇది నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను, ఇక్కడెక్కడ దొరకలేదు. సో ఇండియా నుంచి మా అత్తమ్మ పంపించారు. అలాగే ఒక ఏమంటారు, ఇది యాక్చువల్లీ పేరు మర్చిపోయాను. ఇది యాక్చువల్లీ ఓకే, ఇది యాక్చువల్లీ స్వాడల్ క్లాత్ అనమాట. స్వాడల్ ఇప్పుడు ఏం చేయం కాబట్టి నేను ఇది నార్మల్ క్లీనింగ్కి, నార్మల్ కింద ఇట్లా పరిచి పండపెట్టడానికి యూజ్ చేస్తాను. ఇంకో బ్లాంకెట్ అనుకోండి. అండ్ ఒక బబ్ క్లాత్, ఒక బిబ్. సో ఇక్కడ ఎందుకంటే ఆర్య చాలా స్పిల్ చేస్తుంది. స్పిల్ చేసినప్పుడు వాళ్ళ చెస్ట్ ఎప్పుడు పచ్చిగా అవుతుందని మేము ఏం చేస్తాం, లోపల ఒక డ్రెస్ వేసి దానిపైన బిబ్ వేసి దానిపైన ఇంకొక స్వెటరో ఇంకో డ్రెస్సో వేస్తాం. సో దట్ వే హర్ చెస్ట్ ఇస్ ఆల్వేస్ వార్మ్ అండ్ తనకు కోల్డ్ రాకుండా ఉంటుందని. అండ్ ఒక స్వెటర్.
4 or 5 స్మాల్ డ్రెస్సెస్ లైక్ వన్లీస్ ఉంటాయి కదా, థై వర్క్ వచ్చేవి అవి, ఒక హ్యాట్, 2 బర్బ్ క్లాత్స్, 2 వాష్ క్లాత్స్, 2 ఫుల్ సైజ్ డ్రెస్సెస్, ఒక ఫ్రాక్ తీసుకున్నాను జస్ట్ ఇన్ కేస్ వేద్దాంలే అన్నట్టు. అండ్ మిగతావన్నీ డైపర్స్ అండ్ మా క్లోత్స్ 1 పేర్ పెట్టుకున్నాం అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే తన క్యాప్, డ్రెస్సెస్, వాష్ క్లాత్, బర్బ్ క్లాత్, స్వెటర్ ఒక డ్రెస్సెస్, 2 టవల్స్ లాంటివి, ఒక బిబ్, ఒక చేంజింగ్ మ్యాట్, ఒక టవల్, ఒక బ్లాంకెట్. అది కాకుండా ఇవి ఇప్పుడు తీసుకెళ్ళేవి, అది ఫార్మ్లా ఇందాక చూపించాను. ఇంకొక బ్యాగ్ ఉంది, లెట్స్ సీ వాట్స్ ఇన్ ద బ్యాగ్. ఓకే, సో ఈ బ్యాగ్ ఏమన్నా చూసేద్దాము. సో ఇది యూజువల్లీ ఫార్ములా మిల్క్ స్టోరేజ్ బ్యాగ్ అనమాట. ఈ బ్యాగ్లో వచ్చేసి ఐ హ్యావ్ ఎంటీ బాటిల్స్, మొత్తము 4 సెట్స్, 2 సెట్స్ పెట్టుకున్నాను. సో ఫార్ములా తను డైలీ ఒక 3 ఫార్ములా 3 బ్రెస్ట్ మిల్క్ అనమాట. సో 3 ఫార్ములాకి సరిపడంతా నేను ఆల్రెడీ పెట్టుకున్నాను. సో ఐ డోంట్ హ్యావ్ టు వరీ ఫర్ టుడే. ఇన్ కేస్ ఆమెకి ఎక్కువ ఆకలేస్తే ఐ హ్యావ్ ద ఫార్ములా. అండ్ ఇవి ఎక్స్ట్రా 4 నేను పంపింగ్ కోసం పెట్టుకున్నాను. సో పంప్ చేసి స్టోరేజ్ లోపల పెట్టుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ ఐ కెన్ క్లీన్ ఇట్, రైట్. అండ్ నాకు ఫ్రిడ్జ్లో ఆల్రెడీ ఒకటి పంప్ చేసింది ఉంది. సో అది పెట్టుకోవడానికి ఎక్స్ట్రా క్యాబినెట్ లాగా ఉంది ఇంట్లో. సో ఐస్ ప్యాక్స్ ఉన్నాయి, నేను అది ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉంది. సో ఐస్ ప్యాక్ పెట్టి బాటిల్ పెడతాను. లాస్ట్లో కుదిరితే ఒక ఫోటో పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, సో దాట్స్ ఆల్. మేము ప్యాక్ చేసుకుంది అంతే. వీఆర్ అబౌట్ టు స్టార్ట్. ఐ థింక్ నేను అన్నీ పెట్టుకున్నాను, ఐఎమ్ నాట్ షూర్, బట్ ఏమీ మర్చిపోలేదు అనుకుంటా. ఓ 10 సార్లు ఆలోచించాను, బట్ అన్నీ పెట్టుకున్నాను. Hopefully everything goes well. Let's see. Maria is all set. Inka couple of minutes lo padukuntadi. So we are on our way. Hollow Road. Right onto Corral Hollow Road, then turn left onto West Linney Road. ట్రావెల్ చేయడానికి మాకు 2 రీజన్స్ ఉన్నాయి. నేను చెప్పినట్టు ఒకటేమో ఆర్యాతో మేము అడ్జస్ట్ అవ్వడం కష్టమా ఈజీనా చెక్ చేద్దాం అనుకున్నాము. ఇంకోటి వచ్చేసి మాకు లాయర్తో అపాయింట్మెంట్ ఉండే, అది ఎందుకు ఉండే, ఏం చేసాము, వాట్ ఈస్ ద రీజన్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో స్టే ట్యూన్డ్. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ క్లబ్ హౌస్. సో అది వీళ్ళ కమ్యూనిటీ మొత్తం ఒక హిల్ మీద కడుతున్నారు. సో హిల్ మీద కట్టడం వల్ల ఎలివేషన్ ఎక్కువ ఉండి చాలా చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. ఈవినింగ్ సన్సెట్స్ అయితే సో ఆసమ్. we feel like just sitting there and watching, and they have like a fire pit, outdoor games, grill. So idantha Folsom-lo ranch సంథింగ్ వాళ్ళ నేబర్హుడ్ పేరు. సో మీరు చూస్తున్నట్టయితే మీకు తెలుస్తుంది. సో ఎక్కడన్నా ఫుల్ కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది, హిల్ మొత్తం కట్టేస్తున్నారు. నాకు అజయ్కి అయితే చాలా చాలా డౌట్స్ ఉండే, లైక్ అలా హిల్ మీద కడుతున్నారు, శాండ్ అండ్ స్లోప్ అవ్వదా, వాట్ హ్యాపెన్స్ అని. ఇక్కడ గైస్ దే ఆర్ ప్లేయింగ్ టీటీ
డే ఆర్య లేచింది. ఇట్ వాస్ కోల్డ్, సో ఐ వాజ్ లిటిల్ కాషియస్. మళ్ళీ కోల్డ్ ఏమైనా వస్తే కష్టం కదా. అండ్ వ్యూ అయితే చాలా బాగుంది. కిడ్స్ లేకపోతే మనమే కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. షీఈస్ నాట్, షీఈస్ కామ్. నవ్వించడం ఎంత ఈజీయో, నిన్న నవ్వించడం ఎంత ఈజీ తెలుసా? నీ టోపీ నీ తలకండ పెద్దగా ఉంది రోయ్. నీ టోపీ నీ తలకండ పెద్ద. ఫాల్సమ్ వెళ్ళాము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. సో మేము జస్ట్ ఒక 1 అవర్ 1.5 అవర్ డ్రైవ్లో వెళ్ళామన్నమాట, టు సీ వెదర్ మేము మేనేజ్ చేయగలుగుతామా లేదా అని. అక్కడ వీ హ్యాడ్ సమ్ ఫన్. మేము ఇంట్లోనే మోస్ట్ ఆఫ్ ద టైం ఉండడానికి ట్రై చేసాము, బట్ కొంచెం వాళ్ళకి చిన్న క్లబ్ హౌస్ లాగా ఉంటే వి వెంట్ దేర్. దాంతోపాటు టుడే మొత్తం ఐకియా షాపింగ్ అండ్ ఆల్ చేసాము. ఆల్ ద టైమ్ షీ వాజ్ గుడ్, మాకేమంత కష్టం కాలేదు. వీ టుక్ ఎవ్రీథింగ్. లైక్ ముందే నేను మిల్క్ బాటిల్స్ అవన్నీ కూడా ప్యాక్ చేసుకుని వెళ్ళాను. సో తనకి కొంచెం ఎప్పుడు స్టార్ట్ చేయగానే వీ వర్ వెరీ వెరీ కాషియస్. అండ్ తనకి వెంటనే ఇచ్చేయడం వల్ల షీ డి నాట్ క్రై, షీ డి నాట్ గెట్ క్రాంకీ. అండ్ తన క్యాప్స్ కానీ బ్లాంకెట్స్ ఎవ్రీథింగ్ తన దగ్గర ఉండే. సో షీ డి నాట్ ఫీల్ ఎనీథింగ్. నౌ షీ స్లీపింగ్ పీస్ఫుల్లీ. సో దట్స్ ఆల్. ఎవ్రీథింగ్ వెంట్ వెల్. అండ్ నేను తీసుకెళ్ళిన ఐటమ్స్ అన్ని వెరీ యూస్ఫుల్ ఐటమ్స్. I hope you like the video. If you like it, don't forget to like, share and comment below. Thank you for watching. Bye bye.